హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బిఎల్ఓ ఇచ్చినటువంటి ఈ ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ని ఎట్లా ఫిలప్ చేయాలనేది తెలుగులో అసలు చాలామందికి అర్థం కావట్లేదు అంటున్నారు. సో మళ్ళొక్కసారి వీళ్ళందరి కోసం వీడియోని అయితే చేస్తున్నా. వీడియోస్ తెచ్చిన లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఈ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలని చెప్తా. అండ్ నెక్స్ట్ వీళ్ళు చెప్పిన తర్వాత 2002లో ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఎట్లా ఫామ్ ఫిలప్ చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తా. ఓకే, సో ఫస్ట్ ఎవరిది ఫిలప్ చేద్దామనంటే 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఈ బిఎల్ఓ ఇచ్చినటువంటి ఈ ఎన్యుమరేషన్ ఫామ్ తెలుగులో ఎలా ఫిలప్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తా. 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళది ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేసి చూపెడుతున్నా. సో మరి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి మీకు అర్థం కావడం కోసం ఈ క్యాండిడేట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అండ్ ఆయన వివరాలు మొత్తం కూడా ఇక్కడ మనకు ముద్రించబడి ఉన్నాయి ఈ బిఎల్ఓ ఇచ్చినటువంటి ఈ పేపర్లో. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఏం చేయాలంటే 2000 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఈ బాక్స్ ఉంది కదా, దీన్ని నింపొద్దు, దీన్ని వదిలేసేయాలి. ఈ సైడ్ బాక్స్ అనేది ఉంది కదా, దీన్ని ఫిలప్ చేయాలి. అయితే ఇక్కడ ఫిలప్ చేయాలంటే మరి ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలంటే కాదు, ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయకూడదు. ఎవరిది చేయాలి అంటే ఈ క్యాండిడేట్కి సంబంధించి తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, నానమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, ఎవరైనా ఒకరు 2002 ఓటర్ లిస్టులో ఉండాలి. సో ఉన్నప్పుడు మాత్రమే ఈ బాక్స్ అనేది ఫిలప్ చేయండి. అన్న నాకు తాతయ్య కానీ నానమ్మ కానీ తండ్రి కానీ తల్లి గారు వీళ్ళందరూ ఎవరు 2002 ఓటర్ లిస్టులో లేరు అంటారు కదా, అప్పుడు కూడా ఈ బాక్స్ వదిలేయండి. 2002 ఓటర్ లిస్టులో నేను చెప్పినటువంటి నలుగురిట్లలో ఎవరైనా ఒక్కరు ఉంటేనే ఈ బాక్స్లో ఫిలప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్కి సంబంధించి తండ్రి 2002 ఓటర్ లిస్టులో ఉన్నాడంట, కాబట్టి ఇక్కడ ఆ తండ్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్కి సంబంధించిన తండ్రి పేరు ఒక పేరు అనుకుందాం, ర్యాండమ్గా చెప్తున్నా. సరే ఎవరి పేరు ఎందుకు, హనుమాన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్. ఓకే, ఈ క్యాండిడేట్కి సంబంధించిన తండ్రి పేరు హనుమాను 2002 ఓటర్ లిస్టులో ఉన్నారు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. ఓకే, సో ఈ హనుమాన్కి 2002 ఓటర్ లిస్టులో ఇది ఎపిక్ నెంబర్, సో ఓటర్ నెంబరు ఉంటే రాయండి, లేకపోతే లేదు. సో నేను ర్యాండమ్గా చెప్తున్నా, ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి. సో 2002 ఓటర్ లిస్టులో ఈ ఎపిక్ నెంబర్ అందుబాటులో ఉంటే రాయండి, లేకపోతే లేదు. ఆ 2002 ఓటర్ లిస్ట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టినా, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, ఇదిగోండి అదే ఈ 2002 ఓటర్ లిస్టు డౌన్లోడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీ యొక్క శాసనసభ నియోజకవర్గం సంఖ్య అండ్ ఇక్కడ మీ పిఎస్ నెంబరు, ఓకే పోలింగ్ స్టేషన్ నెంబరు అండ్ ఇక్కడ సీరియల్ నెంబర్సు అండ్ ఇక్కడ కూడా పోలింగ్ స్టేషన్ నెంబరు మనము ఇక్కడ నుంచి చూడవచ్చు. ఓకే, సో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేసిన, చూడని వాళ్ళు ఉంటే మన వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. ఇది పక్కకు పెడుతున్నా, ఈ నెంబర్లు చాలా ఇంపార్టెంట్ నేను చెప్తా. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్కి సంబంధించిన 2002 ఓటర్ లిస్టులో నెంబర్ ఉంది కాబట్టి రాసిన, లేకపోతే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. తర్వాత బంధువు పేరు, ఈ హనుమాన్కి సంబంధించిన తండ్రి పేరు శ్రీరామ్. ఓకే, శ్రీరామ్ అనుకుందాం. ఓకే, సో ఈ బంధుత్వం హనుమాన్కి శ్రీరామ్ తండ్రి కాబట్టి సో తండ్రి పేరు రాసిన, ఇక్కడ బంధుత్వం ప్లేస్లో తండ్రి అని రాయాలి, అంటే నథింగ్ బట్ ఫాదర్. మీరు ఇది ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు, నేను క్లియర్గా చెప్తున్నా. సో 2002లో హనుమాన్ది ఏ జిల్లా అంటే కరీంనగర్ అట. ఓకే, సో మీది ఏ జిల్లా 2002లో అనేది మీరు రాసుకోండి. అప్పటి రాష్ట్రం ఏంటిది, తెలంగాణ, అంటే ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా, కానీ తెలంగాణ అని కూడా రాసుకోవచ్చు. సరే నేను మీకోసం షాంపిల్గా బ్రాకెట్లో ఏపీ అని కూడా రాస్తున్నా, మీరు కూడా రాసుకోవచ్చు, పెద్ద నష్టం ఏం లేదు. ఈ రాష్ట్రానికి ఎట్లా రాసినా ఏం కాదు, తెలంగాణ రాయొచ్చు, ఏపీ అని కూడా రాయొచ్చు. అప్పటి శాసనసభ నియోజకవర్గం పేరు రాయండి. ఓకే, ఇట్లా 2002లో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ బాక్స్లో రాయాలి. తర్వాత శాసనసభ నియోజకవర్గం సంఖ్య, ఇందాక నేను 2002 ఓటర్ లిస్టు డౌన్లోడ్ చేసి చూపించిన అన్నా కదా గట్లుంటుందని, దానిలో శాసనసభ నియోజకవర్గం ఎంత ఉన్నది అనేది చూసి రాయండి. అది డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది ఈ 3 సంఖ్యలు కూడా, లేకపోతే తెలియదు. ఫస్ట్ అది డౌన్లోడ్ చేసుకొని ముందు పెట్టుకొని ఫామ్ అనేది ఫిలప్ చేయడం స్టార్ట్ చేయండి. తర్వాత భాగం సంఖ్య, తర్వాత ఇది క్రమ సంఖ్య, ఈ 3 కూడా పర్ఫెక్ట్గా మీకు తెలిసి ఉండాలి. రైట్, ఇప్పుడు ఈ కింది బాక్స్ నింపాలి. ఈ కింది బాక్స్లో ఈ క్యాండిడేట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాయాలి. ఈ క్యాండిడేట్కి సంబంధించిన పుట్టిన తేదీ. ఓకే, సో పుట్టిన తేదీ ఇట్లా రాయండి.
ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా ర్యాండమ్గా రాస్తున్నాండి, ఎవరిని ఉద్దేశించి కాదు ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితే. ఓకే, సో ఎగ్జాంపుల్గా పుట్టిన తేదీ, సో ఆధార్ నెంబరు, ఈ క్యాండిడేట్కి సంబంధించి ఆధార్ నెంబరు రాయండి. ఓకే, ఇట్లా. తర్వాత మొబైల్ నెంబరు, ఈ క్యాండిడేట్కి సంబంధించి పర్మనెంట్ మొబైల్ నెంబర్ రాయండి. తర్వాత తండ్రి పేరు, సో క్యాండిడేట్కి సంబంధించిన తండ్రి పేరు ఇందాక మనం ఇక్కడ రాసుకున్నాము, హనుమాన్. సో ఈ హనుమాన్ అనే క్యాండిడేటు ఇప్పుడు 2026లో కూడా బతికే ఉన్నారు. 2026లో మనకి కొత్త ఓటర్ ఐడి నెంబర్స్ వచ్చినాయి. సో 2002లో ఇక్కడ పాత నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇది ఇక్కడ రాయొద్దు. మొన్న ఓటర్ చేశారు కదా ఆ ఎపిక్ నెంబరు, అండ్ అంటే మొన్న ఇప్పుడు మీకు ఒకవేళ బిఎల్ఓ ఇచ్చిన పత్రం మీద కూడా మీ ఎపిక్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ మీకు గుర్తింపు కార్డు నెంబర్లు ఉంటే లెటెస్ట్ ఆ నెంబర్లు కూడా మీరు ఇక్కడ ఈ విధంగా రాయొచ్చు. ఓకే, ఉంటే రాయండి, లేకపోతే లేదు, పెద్ద నష్టం ఏం లేదు. ఇది అందుబాటులో ఉంటేనే అని అన్నాడు, తండ్రి యొక్క ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు. తర్వాత తల్లి పేరు, సో ఈ క్యాండిడేట్కి సంబంధించిన తల్లి పేరు ఇక్కడ రాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సీత అని రాస్తున్నా. మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు. సో తల్లికి ఓటర్ నెంబర్ ఉంటే 2026లో ఒకవేళ వాళ్ళు బతికుంటేనే రాయండి. తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు మాత్రం ఖచ్చితంగా రాయాలి. కాకపోతే ఈ ఎలక్షన్ నెంబర్లు అనేది ఆప్షను, ఉంటే రాయొచ్చు, లేకపోతే లేదు. సో నాకు వీళ్ళ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు కాబట్టి సో వీళ్ళిద్దరి పేర్లు అంటే ఓటర్ నెంబర్లు అండ్ పేర్లు రెండు కూడా నేను రాసేస్తున్నా. అండ్ ఈ క్యాండిడేట్కి ఒకవేళ మీకు పెళ్ళి అయితే జీవిత భాగస్వామి పేరు కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, సో జీవిత భాగస్వామి ఉంటేనే రాసుకోండి, లేకపోతే ఈ 2 బాక్సులు వదిలేసేయండి. ఈ జీవిత భాగస్వామికి 2026లో మనకు ఓటు హక్కు ఉంది అంటున్నారు కాబట్టి ఇట్లా రాసుకోవాలి. ఇవన్నీ కూడా షాంపిల్గా నేను రాస్తున్నా. సో చివరిగా ఇక్కడ మీరు సంతకం పెట్టేసి మీ బిఎల్ఓకి అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు అర్థమైందా 2002 తర్వాత ఓటు హక్కు పొందిన వాళ్ళు ఎట్లా ఫామ్ ఫిలప్ చేయాలనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఇన్ఫర్మేషన్ అంతా ర్యాండమ్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ వట్టి నెంబర్లు మాత్రమే 1 2 3 4 అట్లా వేసిన. కానీ మీ ఇన్ఫర్మేషన్ మీ జాగాలో మీ ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా మీరు ఫిలప్ చేసుకోండి. ఓకే, అండ్ బిఎల్ఓ ఏమైనా ఫామ్స్ అడిగితే నింపి అంటే దీనికి పిన్ కొట్టి ఇవ్వండి, లేకపోతే ఇది ఒక ఫామ్ ఇచ్చినా పెద్ద నష్టం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.